మన ఇండియాలో కోవిడ్ కేసెస్ అనేటివి చాలా అంటే చాలా అధికంగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ శాతం మహారాష్ట్ర, కేరళలోనే అధికంగా ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ వరల్డ్లో కూడా ఈ కోవిడ్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అయితే JN.1 సబ్ వేరియంట్స్ అయిన LF.7 అండ్ NB.1.8.1 అని సబ్ వేరియంట్స్ అనేటివి ఇండియాలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ వరల్డ్లో కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. హాంకాంగ్, చైనా, థాయిలాండ్ ఇలా చాలా దేశాలలో ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇండియాలో కూడా ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. చాలా స్టేట్స్లలో కూడా ఈ వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో పెరగడం జరిగింది. మహారాష్ట్రలో, కేరళలో కూడా అన్ని స్టేట్స్ కంటే ఎక్కువగా పెరగడం జరిగింది. ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇండియాలో అత్యధికంగా కేసెస్ నమోదైన స్టేట్స్లో కేరళ ఫస్ట్, సెకండ్ మహారాష్ట్ర ఉన్నదని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మిగతా చాలా స్టేట్స్లో కూడా ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఈ వైరస్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా వాళ్ళకు కూడా వస్తే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మీకు ఈ కోవిడ్ వైరస్ వచ్చింది, లేకుంటే ఫీవర్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ వచ్చిందనుకో, అది కొద్ది మొత్తంలో ఉంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలా. ఒకవేళ అది కానీ ఎక్కువగా ఫీవర్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ ఎక్కువ రావడం జరిగిందని మీకు తెలిసిన వెంటనే మీరు హాస్పిటల్ జాయిన్ కావాలని ఇండియా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఈ కేసెస్ అనేవి 1010కి రీచ్ అయినాయి. అండ్ 257 నుంచి డైరెక్ట్ రాను ఈ మే మంత్లోనే ర్యాపిడ్గా పెరగడం వలన టోటల్గా ఇండియాలో 1010 కేసెస్ అయినాయి. అవి పెరగవచ్చని వీళ్ళు చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందువలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే అండ్ మాస్కులు ధరిస్తేనే వైరస్ అనేది తగ్గుముఖం పడుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కువ శాతం ట్రావెలింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా మార్కెట్కి వెళ్ళే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళకి వైరస్ అనేది వచ్చి ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ చేయడం జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఎక్కువ శాతం ఒకవేళ ఈ చిన్నపిల్లలకి లేకుంటే పెద్దవాళ్ళకి వైరస్ వస్తే ఆఫీస్కి వెళ్ళొద్దు, మార్కెట్కి వెళ్ళొద్దు. చిన్నపిల్లలైతే స్కూల్స్కి వెళ్ళొద్దు, అదేవిధంగా బయట తిరగద్దు, హోమ్ ఐసోలేషన్లోనే ఉండాలని చెప్పడం జరిగింది. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్కి వైరస్ అనేది వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. టోటల్గా మన ఇండియాలో కేరళనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. కేరళలో 430 కేసులు, అదేవిధంగా మహారాష్ట్రలో 210 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 1, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 1, ఢిల్లీలో 104, గోవాలో 83, హర్యానాలో 9, కర్ణాటకలో 47, మధ్యప్రదేశ్లో 2, పుడుచ్చేరిలో 9, రాజస్థాన్లో 13, తమిళనాడులో 69, తెలంగాణలో 1, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 15, వెస్ట్ బెంగాల్లో 12. అయితే ఎక్కువ శాతం కేరళ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ మహారాష్ట్ర, దాని తర్వాత థర్డ్లో ఢిల్లీ ఉన్నది. అయితే ఈ వైరస్ అనేది వేగవంతంగా ర్యాపిడ్గా స్ప్రెడ్ కావడం వలన ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్లని ఈ వైరస్ రావడం జరుగుతుంది. అండ్ చాలా రద్దీ ఉన్న ప్లేస్లని వైరస్ మీరు అనుకోవచ్చు హైదరాబాద్లో చాలా రద్దీ ఉన్న ప్లేస్, కానీ హైదరాబాద్లో ఎందుకు ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ కావాలని అనుకుంటే, ఎక్కువ శాతం ఎవరికైతే టెస్ట్ చేస్తారో, అంటే టెస్ట్ జరిగిన తర్వాతనే ఈ వైరస్ ఉన్నదో లేదో తెలుస్తుంది. సో ఎంతమందికి ఉన్నది, ఎంతమందికి లేదో టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి అందరూ టెస్ట్ చేయించుకొని, అదేవిధంగా ఎవరికైతే అందరూ మాస్కులు ధరించి బయటకు తిరగండి. ఎందుకంటే వితౌట్ మాస్క్తో బయటకు వెళ్ళదు. ఓకే, మాస్కులు ధరించి మాత్రమే బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఈ టైంలో వైరస్ అనేది వేగవంతంగా పెరగడం జరగదు, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అందువలన ఎవరికి వైరస్ ఉన్నదో తెలియడం లేదు. సో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మన ఇండియా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు చూసుకోవాలి, పేరెంట్స్ అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా తగు జాగ్రత్తలు పాటించాలా. ఎందుకంటే ఈ వైరస్ నమ్మకూడదు. ఎందుకంటే చాలా కంట్రీస్లో కూడా ఈ వైరస్ అనేది చాలా కేసులు రిజిస్టర్ కావడం జరుగుతుంది. మన ఇండియాలో కూడా వేగంగా పెరుగుతుంది. అండ్ లైట్ తీసుకుంటే చాలా మీకే ప్రాబ్లం ఉంటుందని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు 2020లో జరిగినట్టు అంతగానం జరగదని చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ప్యానిక్ కావద్దు, ఎందుకంటే అంతగానం ప్రాబ్లం ఉండదు, కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ అంతగానం ఎఫెక్ట్ కాదనుకుంటే చెప్పడం జరిగింది. అయితే ఫేస్కి మొత్తం టోటల్గా ఫుల్ఫిల్గా అండ్ మౌత్ అండ్ నోస్ మొత్తం ప్యాక్ ఉండే మాస్కులు మాత్రమే ధరించాలా. అదే N95 మాస్కులు ధరిస్తేనే తగు జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్ అనేది అందరికీ రీచ్ కాకుండా ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.